బ్రహ్మశ్రీ పేరాల భరత శర్మ గారి కాదంబరి రసజ్ఞత 13వ చివరి భాగం 25/4/24 కాదంబరి కథా సంగ్రహం చెప్తున్నారు. మనకి 3 కథలు చెప్పారు. ఇప్పుడు కాదంబరి విషయం చెప్తారు. మహాశ్వేత చెప్తారు, ఓ మహానుభావ, అమృత సంభవలైన అప్సరసలలో మదిర అనే కన్యక ఉంది. ఆమెను గంధర్వరాజు చిత్రరథుడు వివాహం చేసుకున్నాడు. వాళ్ళకి కాదంబరి పుట్టింది. ఆమె నాకు 2వ హృదయం. నా కష్ట దశ తెలుసుకొని ఆమె దుఃఖపడి నా మిత్రురాలు దుఃఖంతో కుమిలిపోతుండగా నేను పెళ్లి చేసుకోను అని ఒట్టు పెట్టుకొని, తన కూతురికి ఇలాంటి ఒట్టు పెట్టుకోవడం గంధర్వరాజుకు కష్టంగా ఉంది. ఆయన ఈనాటి పొద్దున కాదంబరికి నచ్చ చెప్పడానికి నాకు కబురు చేసి, ఆ పని మీదనే నేను తరలికను వాళ్ళ వద్దకు పంపాను. మర్నాడు మహాశ్వేత పొద్దున జపం చేసుకుంటోంది. చంద్రాపీజుడు కూడా తన అనుష్ఠానం తీర్చుకుంటున్నాడు. అప్పుడు తరలిక ఆమెతో పాటు కేయూరకుడు, కాదంబరి వీణావాహకుడు వాళ్ళిద్దరూ వచ్చారు. అతడు కాదంబరి వివాహం చేసుకోవటం లేదన్న సంగతి చెప్పాడు. మహాశ్వేత వాళ్ళతో నువ్వు పద, నేను వచ్చి మాట్లాడతానని చెప్పి ఆమె కాదంబరిని తోడబోతూ చంద్రాపీజుడిని కూడా తన వెంట రమ్మని బలవంతం చేసి, చంద్రాపీజుడు ఆమెతో పాటు గంధర్వ రాజధాని హేమకూటానికి వెళ్ళారు. అక్కడ కన్యకాంతపురంలోకి వెళ్ళారు. కన్యకాంతపురం స్త్రీమయం, అసంఖ్యేయ నారీ శతసహస్ర సంవాదం. స్త్రీమయమై మరొక జీవలో పురుషులు లేని కేవల స్త్రీమయమైన సృష్టి. ఈ అపూర్వమైన అంగనా ద్వీప్, ఆ వర్ణనమంతా మనోహరం. అక్కడ కాదంబరి వదన చంద్రలేఖను తోడగానే సాగరంలాగా చంద్రాపీడి హృదయం ఉప్పె. తన మిగిలిన ఇంద్రియాలు కూడా కళ్ళే అయితే ఎంత బాగుంటుంది అనుకుని, సృష్టిలోని సర్వ సౌందర్యాన్ని బ్రహ్మ ఒక పోత పూశాడా అనిపించి, అలా ఆలోచిస్తున్న చంద్రాపీజుడి ఆమె దేహ ప్రభా సంపర్కం కూడా సురత సమాగమ సుఖప్రాప్తి కలిగి కాదంబరి సిగ్గుతో అడుగు ముందుకు సాగ ఎలాగో అలా వచ్చి మహాశ్వేతను గట్టిగా కౌగలించు. మహాశ్వేత ఆమెను మరింతగా కౌగలించుకొని, చెలి కాదంబరి, ఇతడు ఉజ్జయిని రాకుమారుడు చంద్రాపే. కనపడింది మొదలు అతని సాధు స్వభావం చేత నాయందు అకారణమైన బాంధవ్యం కలిగి ఈ సౌందర్య రాశిని నీకు చూపాలని తీసుకొచ్చి కాదంబరి చంద్రాపీజుల హృదయాలు మన్మధుడు తాండవించాడు. మహాశ్వేత కాదంబరి చేత చంద్రాపీజుడికి తాంబూలం ఇప్పింది. అప్పటి నుండి ఈ జీవితం నీ చేతిలో పెడుతున్నాను అన్నట్లుగా ఆమె అతని చేతిలో తాంబూలం ఉంచి ఇలా వారి ప్రథమ చూపుతోనే ప్రేమను పొంగెత్తారు. చంద్రాపీజుడికి విడిది ఏర్పాటు చేసి రాత్రి కాదంబరి అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడి, మర్నాడు ప్రాతకాలంలో చంద్రాపీజుడు మందర ప్రాసాదాంగణంలో ఆమెను కలుసుకొని అక్కడి నుండి మహాశ్వేత కాదంబరుడు దగ్గర సెలవు తీసుకొని చంద్రాపీజుడు తన సేనలకు చేరారు. వైశంపాయనుడికి జరిగిన సంగతంతా చెప్పారు. ఆ మర్నాడు పొద్దున్నే కాదంబరి సందేశాన్ని తీసుకొని కేయూరకుడు వచ్చాడు. కాదంబరి విరహతాపాన్ని తట్టుకోలేని స్థితిలో ఉంది. దాంతోపాటు చంద్రాపీజుడు మళ్ళా గంధర్వ నగరం వెళ్ళారు. ఈసారి తన వెంట తాంబూల కరండ వాహిని పత్రలేఖను కూడా తీసుకువెళ్ళారు. గంధర్వ నగరంలో కాదంబరి మదనావస్థ చాలా తీవ్రంగా. ఆమె హిమగృహంలో అక్కడ ఆమెతో నర్మ సంభాషణం జరిపి ఆమె కోరికపై పత్రలేఖను అక్కడే ఉంచి మళ్ళా తన సేనను వచ్చి కలుసుకున్నారు. అక్కడ ఒక దూత ఉజ్జయిని నుండి వచ్చి ఉన్నారు. తండ్రి తారాపీడు
తనులు వెంటనే బయలుదేరు రమ్మనమని లేఖ సేనలు సేనాపతి కుమారుడు మేఘనాథుడికి అప్పగించి మీరు పత్రలేఖ వచ్చిన తరువాత రాజధానికి రండని ఆదేశించి తాను ఉజ్జయినికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. మేఘనాథుడితో పాటు పత్రలేఖ వచ్చి కాదంబరి విరహావస్థను సందేశాన్ని చంద్రాపేజుడికి చెప్పు. ఇదంతా పూర్వార్ధగల. ఉత్తరార్ధగల తన కారణంగా కాదంబరి అలాంటి శోచనీయ స్థితిలో ఉన్నదని తెలుసుకొని, అంటే బాణుడు రాసింది అదంతా పూర్వం. తర్వాత బాణుడు కొడుకు భూషణ భట్టు రాసి కనుక చంద్రాపీయుడు బాధపడతాడు. విరహం చేత చాలా సంతప్తుడై ఒకనాడతడు నగరం వెలుపల గుర్రంపై విహరిస్తుండే అకస్మాత్తుగా కేయూరకుడు కనపడు. కాదంబరి విరహావస్థను అతడు చెప్పగా చంద్రాపీయుడు దుఃఖంతో మూర్ఛపోయాడు. తర్వాత తెప్పరిల్లి ఇలాంటి స్థితిలో ఉంటే నాకు వెంటనే కబురు ఎందుకు చేయలేదు? నా ప్రాణాలు ఇచ్చైనా సరే ఆమె తాపాన్ని పోగొడతా అంట. కేయూరకుడు అతన్ని తొందరగా ప్రయాణం కావాలని చెప్పి తల్లిదండ్రులకు చెప్పకుండా ఎలా పోవడం? చెబితే పోనిస్తారా? లేదు. ఈ వైశంపాయుడి అచ్చోద సరోవరం దగ్గరే వదిలి వచ్చాడు. అప్పుడు తనకు సలహా ఇచ్చేవాళ్ళు. మర్నాటి పొద్దున తన సేనలు దశపురం దాకా వచ్చాయని కబురు. ఇక వైశంపాయనుడు వస్తాడు. అతన్ని వెంబడి కొని కాదంబరి వద్దకు పోతానని తృప్తించాడు. కేయూరకుడు గంధర్వపీజుడితో ప్రభు తాము వైశంపాయనుడు వచ్చిన తరువాత గంధర్వ నగరానికి ప్రయాణమై వస్తారని తమ ఆగమనాన్ని ముందుగా కాదంబరికి చెప్పమని పోయాడు. అతని వెంట చంద్రాపీయుడు తాను తప్పక వస్తానన్న విశ్వాసం కలిగించడానికై ముందుగా పత్రలేఖను పంపాడు. తన మిత్రుడైన వైశంపాయనుడు ఎదురుపోయి స్వాగతం ఇస్తానని తల్లిదండ్రుల అనుమతి తీసుకొని శుకనాసుడికి, అంటే వైశంపాయనుడు తండ్రికి చెప్పి చంద్రాపీఠుడు దారిలోనే సేనలు ఎదురు వచ్చాయి. సైనికులు చెప్పారు, వైశంపాయనుడు అచ్చోద సరోవర తీరం చేసి చిత్త వికారాన్ని పొంది స్నానం భోజనం మాని లతామండపంలో కూర్చొని మమ్మలను వెళ్ళమని. ఎంత బలవం చేసినా నేను రాలాను. నా శరీరం మనస్సు నా వశంలో లేవు. మా బదులు మీరు వెళ్ళండి, రాజకుమారుడికి సహాయం చేయండి. నేను రానని మొండి పట్టుబడి వాడికి 3 రోజులు బతిమారి వెళ్ళ లాభం లేక నిరాశ చెంది తమకు నివేదించడానికై వస్తున్నాం అని సైన్యం చెప్పి అకస్మాత్తుగా వాడికి వైరాగ్యం ఏమిటి అని అనేక రకాలుగా ఆలోచిస్తూ చంద్రాపీయుడు ఉజ్జయినికి వచ్చి మర్నాడు చంద్రాపీయుడు వైశంపాయని తీసుకురావడానికి అచ్చోద సరస్సు వద్దకు పోవటానికి అందరి అనుమతి తీసుకు. అతని తల్లి మనసులో ఏదో భయం. ఎన్ని జాగ్రత్తలో చెప్పి త్వరగా తిరిగి రానాయన అని పంపి. అది వర్షరు. దారిలో అనేక విఘ్నాలు. అచ్చోద సరోవరం నుండి తిరిగి వస్తున్న సైన్యాధ్యక్షుడు మేఘనాథుడు ఎదురుపడి చంద్రాపీయుడు అచ్చోద సరోవరంలో వైశంపాయన్ని చూశావా అని అడిగాడు. మేఘనాథుడు చెప్పాడు, సరోవరం వద్దకు వైశంపాయనుడు వచ్చిన సంగతి నాకు తెలియదు. కానీ గంధర్వ నగరానికి పోతున్న పత్రలేఖ కేయూరకుడు నన్ను తొందరగా ఉజ్జయిని వెళ్ళమని చెప్పి, అలాగే రాకుమారుడు గంధర్వ నగరానికి త్వరలో బయలుదేరుతానని వాగ్దానం చేసి వర్షాకాలం కనుక తల్లిదండ్రులు ఒప్పుకొని ఉండరు. కనుక నువ్వు వెళ్ళి విచారించి మేము నీ వెనకాలే వస్తామని చెప్పి. అది విని చంద్రాపీయుడికి ఎన్నో ఆలోచనలు. ఈ వర్షాకాలం కాదంబరి ఎలా గడుపుతుందో అని అనుకుని అతి కష్టం మీద అచ్చోద సరోవరం చే అక్కడ నలుమూలలు వెతికారు. వైశంపాయనుడు జాడలే. వాడి విషయం తెలుసుకోమని మహాశ్వేత వద్దకు వెళ్ళి అక్కడ ఆమె శోకమూర్తి అయి తరలిక ఆమెను ఓదారుస్తూ కాదంబరికి ఏం కాలేదు కదా అని గగ్గోలు పడుతూ చంద్రాపీయుడు మహాశ్వేతను ఎందుకు ఏడుస్తున్నావని అడిగారు. అప్పుడు ఆమె గద్గద కంటి పోయి, మహానుభావా, నేను హేమకోట నుండి ఏదో జార విడుచుకొన్న దానిలా
ఇక్కడికి తిరిగి ఇటు ఇటు తిరుగుతుండగా నీ వంటి రూపవంతుడైన బ్రాహ్మణ యువకుడు కను అతడు నన్ను చెరపరుచితుడిలాగా దగ్గరకు వచ్చి ప్రేమతో మాట్లాడ వాడిని ఎన్ని మార్లు నివారించినా వాడి పద్ధతి మారల. పౌర్ణమి నాటి రాత్రి వెన్నెలలో జగమంతా నిద్రలో ఉంది. అతడు మదనవసుడై శూన్యహృదయుడై నా దగ్గరికి వచ్చి, చంద్రవదన, పుష్పబాడుని సైదోడైన ఈ చంద్రుడు నన్ను చంపటానికి సిద్ధంగా అందుచేత నిన్ను నేను శరణు వేడటానికి అన్న. నేను అసలు నా ప్రియతముని విరహం చేత కుమిలి వీడు చిలకలాగా ప్రేమాలాపాలు చేస్తూ నాకు ఒళ్ళుమని. అప్పుడు చంద్రుడి వైపు తిరిగి, ఓ సకల భువన చూడామణి చంద్ర, నా దైవమైన పుండరీక మునిని చూసింది మద కలలో కూడా. నేను ఇంకొక వేరే పురుషుని చింత కూడా చెయ్యలేదు. చిలకలాగా పలుకుతున్న ఈ దుర్మార్గుడి ప్రేమాలా చిలక జాతిలోనే పుట్టుగాక అన్నాను లేదు. మొదలు నరికిన చెట్టులాగా అతని కింద అతని వెంటనున్న వాళ్ళు గగ్గూలు వాళ్ళు అతన్ని మిత్రుడని వారి వల్ల తెలుసు అని ఆమె సిగ్గుతో మొగం వంచుకొని మళ్ళా బావురు. కాదంబరి విరహం చేత జరగాల్సింది ఈ వార్త వినేసరి చంద్రాపీడి గుండె బద్దలై, అయ్యో ఇదేమిటని గొల్లుమంటూ తరలికను ఏడవసాగి మహాశ్వేత స్తంభించి రాకుమారుడి పరిజనం గుండెలు బాదుకొని చంద్రాపీజుడు వచ్చాడన్న వార్త విని పత్రలేఖం తోడుగా తీసుకొని కేయూరునితో పాటు కాదంబరి కూడా అక్కడికి ఏమన్నది. నిర్జీవమైన చంద్రాపీజుడి శరీరం నేలపై పడి ఆమె దుఃఖ వివసురాలపై నేలపై పడి తల బాదుకుంటూ ఏడ్చి తాను కూడా అతనితో మరణించడానికి సిద్ధపడి చివరిసారిగా అతని 2 పాదాలు పట్టుకొని ఆమె స్పర్శ తగలగానే బాగా ఊపిరి తీసుకున్నట్టు చంద్రాపీజుడి శరీరం నుండి చందమామలాంటి తెల్లని జ్యోతి పైకి దిగి అశరీరవాణి అయిన వాణి ఆకాశంలో ఇలా చెప్పి, అమ్మాయి మహాశ్వేత, నిన్ను మళ్ళా ఓదార్చాల్సి వచ్చి ఈ పుండరీకుడి శరీరం నా లోకంలో నా తేజస్సుతో ఆప్యాయతం అవుతుంది. తిరిగి నీ సమాగం కోసం భద్రం చేయబడి నా తేజోమయమైన ఈ చంద్రాపీడ శరీరం కూడా నా 2వ శరీరం శాపదోషంతో ఆత్మశూన్యమై పరకాయ ప్రవేశం చేసే యోగుల శరీరంలో ఈతని శరీరంలో మళ్ళా జీవుడు ప్రవేశిస్తాడు. అందువల్ల మీకు విశ్వాసం కలగటానికై ఈ శరీరాన్ని ఎక్కడే ఉంచుతారు. ఈ శరీరానికి అగ్ని సంస్కారం చెయ్యదు. ఆ జీవుడిలో ఇందులో మళ్ళా ప్రవేశించేదాకా దీన్ని జాగ్రత్తగా కాపాడు. అందుకు ఆశ్చర్యపడ్డారంతా. అప్పుడు పత్రలేఖ హఠాత్తుగా వాహనం లేకుండగానే స్వామి ఒంటరిగా వెళ్ళాడు. ఆ ప్రభువు లేని నీకు శోభ లేదని ఇంద్రాయుధాన్ని గుంజుకొనిపోయాడు. అక్షోద సరోవరంలో మణిగి వెంటనే సరోవరం నుండి లేచిన కపింజ మహాశ్వేత దగ్గర. మహాశ్వేత సంతోషంతో అతన్ని నమస్కరించి అడుగగా కపింజరుడు చెప్పు, నేను ఆ రకంగా మిత్రుడైన పుండరీకుణ్ణి తీసుకుపోతుంటే వాడి వెంబడి చంద్రాలోకానికి చేర. నా మిత్రుడి తీసుకుపోయిన వాడు అతడే, సాక్షాత్తు చంద్రుడు. పుండరీకుని శరీరం చంద్రకాంతపు రాతి అరుగుపై ఉంచి, ఓ కపింజల, నేను చంద్రుడిని, వెన్నెల కాయటం నా విధి, నిరపరాధి అయిన నన్నీతడు శపించ. నీ వల్ల ప్రియా విరహానికి తట్టుకోలేక నేను సస్తున్నా. నాలాగానే నువ్వు కూడా కర్మభూమి అయిన భారత భూమిలో జన్మజన్మల ప్రేమించిన ప్రియురాలి సమాగం పొందకాండాన్ని చచ్చిపోతావు అని చెప్పి ఆ శాపం చేత నాకు భయం కోపం. నేను ప్రతిశాపమిచ్చి, సరే కానీ నువ్వు నాతో పాటుగా సుఖం దుఃఖం 2 పొందాలని. నా కోపం మహాశ్వేత కూర్చే ఆలోచన నాకు జాలిపెట్టు.
నా శాపం తీరే వరకు వీడి శరీరం మాయకు దీన్ని భద్రపరచ. అందుచేత ఆ శరీరం ఇక్కడికి చంద్రమండలానికి తెచ్చి మళ్ళా సమాగమం జరుగుతుందని మా అమ్మాయి మహాశ్వేతకు చెప్పి ఓదార్చి, జన్మ జన్మలా నువ్వు ప్రియ సమాగమము పొందకవే సస్తావని నీ వాడిచ్చిన శాపం ప్రకారం అతడు కూడా నేను కూడా 2 జన్మలు ఇంకా ఎత్తాలి. దీనికి ప్రతీకారం ఆలోచించాలని శ్వేతకేతు మహర్షికి చెప్పు అని అతడు నన్ను నేను మిత్రుడు పోయాడన్న దుఃఖంతో కంగారుగా పరిగెత్తటంలో ఆకాశంలో పోయే ఒక కేచరుడి విమానాన్ని లంఘించి అతని కోపం వచ్చి గుర్రంలాగా గంతులు వేస్తూ పోయే నువ్వు భూలోకంలో గుర్రంగానే కొట్రా అని శపించి శాపాన్ని మళ్లించమని బతిమాలగా ఉజ్జయినులు సంతానం కోసం తారాపీడుడనే రాజు తపిస్తున్నాడు. వాడికి చంద్రుడు పుత్రుడుగా పుట్టు. నీ మిత్రుడు పండరీకుడు రాజుకు మంత్రి అయిన సుఖనాథుడికి కుమారుడుగా పుట్టు. నువ్వు చంద్రుడి అవతారమైన ఈ రాజపుత్రుడికి వాహనమైన నీ మిత్రుడికి సహాయం చేస్తావు అన్న. అప్పటి ఆ మాటలు చెవిన పడగానే నేను సముద్రంలో పడి అందులో నుండి గుర్రంగా బయటకు వచ్చి పారసీక దేశపు రాజు నన్ను తారాపీఠుడికి బహుమానంగా పూర్వజన్మ ప్రభావం చేత వృత్తాంతమంతా జ్ఞాపకం చేసుకుంటూ నేనే చంద్రాపీయుడైన చంద్రావతారుడే చంద్రాపీయుడి కిన్నర మిథునాన్ని వెంటాడినప్పుడు ఎంత దూరాన్ని తీసుకుని నీ శాపం చేత దగ్ధుడైన ఆ యువకుడు నా మిత్రుడు పుండరీకుడే. ఈ జన్మలో అతడు మంత్రి కుమారుడయ్యాడు అని వైశంపాయనుడు అన్నాడు. అది విని మహాశ్వేత, అయ్యో జన్మాంతరంలో కూడా నీ మరణానికి నేనే కారణమయ్యాను అని పుండరీకుని తలచుకొని ఎచ్చి త్వరలోనే మీకు పునఃసమాగమం జరుగుతుందని వాళ్ళని ఓదార్చి కపింజరుడు శ్వేతకేతువు దగ్గర అతడు పోయిన తర్వాత కాదంబరి చంద్రాపీరుడి శరీరాన్ని రాతి అరుగు మీద ఉంచి ప్రతిరోజు దేవుడికి పూజ చేస్తున్నట్లుగా పూజ చేస్తూ కాలక్షేపం చేస్తుంది. వర్షాకాలం అయిపోయింది. చంద్రాపీరుడి సమాచారం అంతా తారాపీరుడికి తెలిసింది, శుకనాథుడికి తెలిసింది. అందరూ దుఃఖంతో రావటానికి సిద్ధపడగా వాళ్ళు మళ్ళా బతుకుతారని ఆకాశవాణి చెప్పి ఓదార్చి చంద్రాపీడుని చూడటానికై ఉజ్జయిని జనమంతా రాజుతో సహా అచ్చోద సరోవరాన్ని చంద్రాపీడిని శరీరంలో కళ తరగకపోవడం చూసి కాదంబరి పాతివ్రత్యానికి అందరూ ఆశ్చర్యం. తారాపీడు సామాన్య తాపసుడిల ఆశ్రమ భూమిలోనే ఉండిపోయాడు. వింధ్యాటవిలో ఈ కథనంతా జాబాలి మహర్షి ఋషులకు చిలుక వైపు చూసి నవ్వుతూ దివ్యలోకం నుండి శాపం పొందిన సుఖనాథుడి కొడుకై వైశంపాయనుడన్న ఇతడే మహాశ్వేత శాపం చేత చిలుకగా అంటే జాబాలి చెప్పిన వృత్తాంతం అంతా పూసగుచ్చినట్టు శూద్రక మహారాజుకు చిలక చెప్పింది. మరికు అలా కాకుండా ఇంకా చిలక చెప్పిన కథ జాబాలి మహర్షి నా పూర్వ కథ అంతా చెప్పగా నిద్ర నుండి మేల్కొన్నవాడిలా నాకు పూర్వం చదివిన అన్ని విద్యలు, పూర్వం చూసిన అన్ని వస్తువులు తెలుసుకునే తెలివచ్చి మనుషుల్లాగా మాట్లాడే శక్తి వచ్చి నేను మహర్షిని అడిగా, దయచేసి చంద్రాపీరుడు ఎక్కడ ఉన్నాడో చెప్పు. ఆయన ముందు ఎగిరే శక్తి రాని తర్వాత చెప్పుదాను. తెల్లవారి ముళ్ళంతా వాళ్ళ నిత్యకృష్టానుష్ఠానంలో నిమగ్నుడయ్యారు. ఇంతలో హారీతుడు వచ్చి నీ మిత్రుడు కపింజరుడు నిన్ను వెదక్కుంటూ వచ్చాడు అయితే కపింజరుడు కనబడు. వాడికి నా స్థితి ఏమని చెప్పాను? కపింజరుడు నీ తండ్రి సుఖంగా ఉన్నాడు, అందరి శ్రేయస్సుకై తపస్సు చేస్తున్నాడు. ఆయా అనుష్ఠానం పూర్తయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండమని చెప్పి చూస్తుండగానే ఆకాశంలోకి అంతర్ధానం. జాబాలి ఆశ్రమంలో నాకంతా బాగానే ఉంది,
కానీ పాడు బుద్ధి కొంచెం రెక్కలు రాగానే మహాస్వేదను తోడాలని, చంద్రాపీడుణ్ణి తోడాలని ఆరాటం. ఆశ్రమండి తప్పించుకొని మహాస్వేదను తోడటానికి ఉత్తర దిక్కుగా ఆకాశంలో ఎగిరి అంత దూరం పోవటానికి నాకు శక్తి సాగుతుందా? ఆకలి వేసి, దాహం వేసి, రొప్పుతూ, రోజుతూ దారిలో ఒక చెట్టు మీద విశ్రాంతి మర్నాడు పొద్దునే వలలో తగులుకొని ఒక చండాలుడి చేతిలో శబరుల దొరగారి కూతురు ఆ చండాల కన్య నన్ను పంజరంలో పడి కొన్నాళ్ళు గడిచాక నన్ను బంగారు పంజరంలో పెట్టి తన దగ్గరికి తీసుకొచ్చి నీకు సమర్పించి ఆమె ఎవరో, నన్ను పంజరంలో ఎందుకు పెట్టిందో ఆమెని అడగాలని అనుకున్నంతలోనే నన్ను ఎక్కడికి తీసుకువచ్చి మీలాగానే నేను కూడా అది తెలుసుకోవాలని కుతూహలపడు. చండాల కన్య చెప్పినట. శూద్రక మహారాజ్ చండాల కన్యను పిలిపించి వివరాలు అడిగారు. అప్పుడు ఆ చండాల కన్య, ఓ కాదంబరి లోచనానందా, చంద్రా, తమరు వీడి యొక్క తమ యొక్క పూర్వజన్మ గాథవే, చిలక జన్మ ఎత్తిన తండ్రి మాట వెనక ఈ దౌర్భాగ్యుడు తమ ప్రేమకై పాపులాలి. నేను వీడి జన్మకారకురాయలని లక్ష్మి. వీడి యొక్క దురదృష్టం తీరే వరకు భూలోకంలో వీడిని రక్షించడానికి చండాల కన్యగా అవతరించాల్సింది. అది వీడి తండ్రి ఆదేశం. వీడికి తమకు కూడా శాపం తీరే సమయం వచ్చేసి, అందుచేత మీకిద్దరు మీ శరీరాలు వదిలి మీ ఇష్టమైన వారి సమాగమ సుఖాన్ని పొందుదురుగాక అని చెబుతూనే ఆమె భూమి నుండి ఆకాశానికి ఎగిరి మెరుపు తీగలాగా అదృశ్యం. జన్మాంతర స్మరణతో రాజు చిలక తమ శరీరాలు వదిలే వసంత ఋతువు వచ్చి చిత్తవృత్తులు, శృంగార రసోద్దీపనాలు పొంది కాదంబరి విరహ ఉద్వేగం తట్టుకోలేక చంద్రాపీయుడి శరీరం కౌగలించుకొని ఆ కౌగిల్లోనే చంద్రాపీడ శరీరం నవజీవన చైతన్యాన్ని పొంది అతడు కాదంబరికి తన కథ చెప్పి, ఈ కౌగిలిందలోని నిద్ర నుండి మేల్కొన్నవాడిల పునరుజ్జీవితున్నయ్యా. ఈ నా శూద్ర శరీరం పోయి నీ ప్రియసఖి మహాశ్వేతయ ప్రియతమాని కూడా శాప విమోచనం అయ్యి అంతుండగానే ఆకాశం నుండి పుండరీకుణ్ణి తీసుకొని కపింజరుడు దిగి వస్తున్నాడు. అక్కడ ఇక్కడుంది. ఇలా విలాసవతి తారాపీఠులు వచ్చి మహానందంలో మణుగులు. చంద్రాపీఠుడు చంద్రాత్మకుడైన తారాపీఠుడి తనయుళ్లాగానే ఉంది. తల్లిదండ్రుల కాళ్లకు సుఖనాశ మనోహరుడు అడుగు ఈ మీ వైశంపాయనుడని వాళ్ళకి పుత్రుణ్ణి చూపారు. అతడు కొండని అప్పుడే వచ్చిన కపింజరుడు సుఖనాథుడితో ఇలా అన్నాడు, శ్వేతకేతు మహర్షి తమకు ఈ సందేశం చెప్పమని నన్ను పంపారు. పుండరీక శరీరాన్ని దాల్చింది ఈతడు మీ బిడ్డే. నేను వీడిని పెంచా, పెద్ద చేశా, కానీ వీడు మీవాడు. వీడిని మీ మీద ఎంత ప్రేమో వీడికి మీ మీద ఎంతో ప్రేమ కనుక వీడిని వైశంపాయనుడుగానే చూసుకోండి. మర్నాడు గంధర్వరాజు చిత్రరథుడు, భార్య మదిర హంసుడు, వాడి భార్య గౌరీ వచ్చి వారి వెంట గంధర్వులంతా వచ్చి చిత్రరథుడు చంద్రాపీఠుడి వివాహానికై తారాపీఠుడిని విలాసవతిని అందరినీ గంధర్వ రాజధానికి ఆహ్వానించారు. ఓ గంధర్వరాజా, నా సర్వస్వము నీ అల్లుడికే ఇస్తాను. నేను తపోవనంలో తపస్సు చేసుకొని నా కోరిక అదే అని తారాపీఠుడు చిత్రరథుడు అందరినీ వెంట పెట్టి రాజధానికి. హంసుడు కూడా మహాశ్వేతతో తన రాజ్యాన్ని కూడా పుండరీకుడికి అందరూ కలుసుకోరు. కానీ కాదంబరికి ఏదో కొరతగా. అప్పుడు ఆమె చంద్రుడితో తారాపీఠుడితో, భార్యపుత్ర, మనమందరం విడిపోయాం కలిసి, కానీ పాపం ఆ పత్రలేఖ ఏమైందో అన్న. అప్పుడు చెప్పాడు ఆమె, రోహిణి, నేను శాపం వల్ల ఉజ్జయినిలో పుట్టాను. నాపై ప్రేమతో ఆమె భూలోకంలో అవతరించి ఇప్పుడు ఆమె ఆ చంద్రలోకంలోనే ఉంది.
మనం చంద్రలోకానికి వెళ్ళి అక్కడిని ఆమెను చూద్దాం అన్నా. చంద్రుడు మనస్సు పత్రలేఖ మనస్సులోని స్థాయి. చంద్రాపీడు రాజ్యభారమంతా పుండరీకుడికి అప్పగించి తన మాతాపితరులను సేవిస్తూ ఒకప్పుడు ఉజ్జయినిలో, మరొకప్పుడు హేమకూడంలో, అప్పుడప్పుడు పుండరీకుని లక్ష్మీ నివాస సరోవరంలో విహరిస్తూ వచ్చి చంద్రుడు కాదంబరి మహాశ్వేత పుండరీకులు, పుండరీక చంద్రాపీడులు వీధి వడని జంటలే సుఖంగా ఉండి పరమానందాన్ని చూరగొంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నారు అని కాదంబరి కథావృత్తాన్ని సవివరంగా అనుమానం లేకుండా చెప్పారు పేరాలు. దీనికి ఒక అనుబంధం అని బాణుడి మరొక గజ్జెక్కుడు హర్షచరి. బాణుడి గజ్జెక్కుడుతులు రెండు, ఒకటి కాదంబరి, రెండవది హర్షచరి. ఈ మహాకవి యొక్క కల్పనా సౌందర్యం కాదంబరిని విశిష్ట స్థానంలో ఉంచి అది అతని మొదటి కృతి. హర్షచరిత కూడా అతని ప్రతిభా నికషమే. గద్యకవిగా బాణుడి గూర్చిన సమగ్రమైన అవగాహన హర్షచరిత కూడా భావించడం సమస్య. హర్షచరిత గద్యకవిగా ప్రథమ గణ్యుడైన భట్టభానుడు హర్షచరిత వ్రాసి ఐతిహాసికులకు కూడా అగ్రగణ్యుడయ్యా. సంస్కృత సాహిత్యంలో చారిత్రక కావ్యాలు విశిష్ట స్థానం అలంకరించిన కావ్యం హర్షచరిత. హర్షుడు అందరిలానే ఒక మహారాజు. ఎందరు రాజులు కాల గర్భంలో కలిసిపోదా, కానీ అసాధారణ ప్రజ్ఞావంతుడే ఆస్థాన కవి వలన స్మరణీయుడయ్యాడు. హర్షుడు ఎంత ఘనుడని తాను భావించాడు, అంత ఘనంగా అతని చరిత్ర రాయాలని సంకల్పించాడు. భారత కథల జగత్రయ వ్యాప్తం కాదాలని కవి యొక్క కావ్యము ఒక కావ్యమేనా? కిం కవేస్తస్య కావ్యేన సర్వవృత్తాంతగామిని కథేవ భారతీయస్య న వ్యాప్నోతి జగత్రయం అన్న బాండ్ తాను చెప్పదలిచిన కథ ఎంత ఉదాత్త సుందరంగా ఉండాలనుకున్నాడు ఊహి. నవోర్ధాజాతిరగ్రామ్య శ్లేషో క్లిష్ట స్ఫుటో రస వికటాక్షరబంధశ్చ కృత్స్నమేకత్ర దుష్క అని కావ్య సమగ్ర సౌందర్య భావన చేసి అపూర్వ కథా చమత్కృతి అగ్రామ్య సహజోక్తి విలాసం క్లిష్టత లేని అనేకార్థ ప్రతిపాది అయిన శ్లేష స్ఫుటమైన రస పరిష్కృతి ఓజోగుణ గుంఫితమైన అక్షరబంధం అన్నీ ఒకే కావ్యంలో సమకూడడం చాలా కష్టమని. ఏ పంపిన కావ్య కల్పనా మనిషి అయిన వాడి రచన హర్షచరిత. అందుకనే కొంతకుడు కథకు చెప్పుకుపోతే ఏం లాభం రా, రస నిర్భరాలైన కవుల మాటలే కలకాలం నిలుస్తాయి. నిరంతర రసోద్ధార గర్భ సౌందర్య నిర్భరా విరహ కవీనాం జీవంతి నా కథా మాత్రమ. కథ చెప్పినంత చేత మాత్రం వాళ్ళది అది కలకాలం నిలవ. అందులో చెప్పిన మాటలు నిలుస్తాయి. హర్షచరిత్ర ఆఖ్యాయ రూపమైన గద్యక, ఆఖ్యాయిక ఉపలబ్ధార్థ అని అమరకోశ. అంటే యథార్థ కథలు కథ చెప్పేవాడి నాయకుడుగా ఉంటే అది ఆఖ్యాయిక. ఎవడి కథను కల్పించి చెబితే అది కథ అని దండి మొదలైన వాడు అన్నారు. కనుక తాను వ్రాస్తున్నది ఆఖ్యాయిక అంటే హర్షుడి కథ జరిగిన కథ. అతని కథ కంటే ముందు బాణుడు తన కథ చెప్తూ గ్రంథం ప్రారంభం. ఆఖ్యాయిక ప్రారంభం ఇలాగే ఉండడం సంప్రదాయమని అగ్ని పురాణం చెప్పి 8 ఉచ్ఛ్వాసాల హర్ష చరిత్రలో మొదటి 2 బాణుడి ఆత్మక, మిగతా హర్షక. ఉభయల కథలు ఉదాత్త గంభీరంగా
చిత్రించడంలో బాణుని ప్రజ్ఞాచక్షు బ్రహ్మలోకన్నుడు వింఛాటవి దాకా విహరించి గ్రహించిన రమణీయ ప్రకృతి దృశ్య విద్వద్గోష్ఠ వైభవాలు దివ్య పాత్రల విభిన్న చిత్తవృత్తులు రాజకుటుంబాలలోని నానా రసాలంబాలైన సన్నివేశాలు స్వామి భక్తుల త్యాగ నాటకుల జీవిత మాధుర్య వివిధ మత సాంఘిక రాజకీయ సముదాచారాలు సంప్రదాయాలు నానా రస సామగ్రి సముల్లాసంతో సహృదయుల ఆనంద సాగరంలో ఉత్తుంగ తరంగాలపై ఉర్రూతలూపిస్తాయి. అపశ్లోకస్య మహాత్మ్యాత్ ఉజ్వలాః కావ్య సంపద అని భావమహుడు అన్నట్టు తన కథలు తన వంశంచే తన ఘనతను, రాజు కథలు అతని వంశౌన్నత్యాన్ని సాటే కల్పనతో అతని ఘనతను ఇనుమడింపచేశాడుగా. బాలుడు వత్సాయన వంశ సంభూతుడు. వత్సుడి నుండి వత్సాయన వంశం అవిచ్ఛిన్నంగా రూపొంది. వత్సుడు సాక్షాత్తు సరస్వతీ పుత్రుడైన సారస్వతుడి సాహచర్యంలో సారస్వత సంపదను సమగ్రంగా తెలుసుకొని సరస్వతి భూలోకంలో అవతరించి ఒక కుమారుణ్ణి కనార్చిన గాథతో హర్ష చరిత్ర యథార్థానికి బాణుడి కథ కాని హర్షచర కథ కాని ఏ సంబంధం లేదు. భావ్యారంభం సత్యలోకంలోని కమలాసనుడి కొలువు వర్ణిస్తూ వాగ్దేవి భూలోకానికి అవతరించిన కారణ కల్పనతో సాగడం సహృదయతకు ప్రియంగా ఆకర్షకంగా ఉంది. లౌకికమైన కథ పౌరాణికమైన బీజంతో మొలకింపచేసి కావ్య గౌరవాన్ని పెంచడం కవి ప్రతిభాప. బ్రహ్మసభలో ఉపమన్యుడనే మునితో వాదానికి దిగి దుర్వాసుడు సామగానం చేస్తూ స్వరం తప్పుగా పని ముడి శాపానికి భయపడి ఎవరూ పట్టించు. సరస్వతి మాత్రం నవ్వు ఆపుకోలేక ఆ నవ్వు ఆమె సర్వాంగాల నుండి తాను ప్రత్యక్షంగా చూసిన వాడిలా ఆమె నవ్వును వర్ణించాడు. ఆ నవ్వుతో ఆమె దుర్వాసుడి శాపానికి గురి. ప్రచండమైన కోపంతో ఎర్రబడిన మునిచూ క్రోధ దేవత తన రక్తంతో అర్ఘ్యమిస్తున్నట్టుగా శాపానుసారం సరస్వతి భూలోకంలో అవతరించి కుమారుడు కలగడంతో ఆమెకు శాపం తీరుతుందని బ్రహ్మ ఓదార్చి ఈ వృత్తాంత కల్పనలు వాడు ఒక చక్కని గొప్ప వాంగమయమైన రహస్యాన్ని స్ఫురింపది. సరస్వతి సకల వాగధిష్టానదే వైదిక వాక్ స్వర విశిష్టమై అర్థావబోధకమౌ స్వరభంగంతో అనర్థాన్ని కల్పించిన దుర్వాసు వాక్కును కలుషితం చేసి స్వరభంగం చేసిన వాడు దుర్వాసుడైన కలుషమైంది మాత్రం వాక్. కలుషమైన వాక్ తత్ అధిష్టాన దేవతకు బాధాకారం కనుక సర్వ శ్వేతగా చెప్పబడే సరస్వతి శుద్ధ తత్వ సత్వ గుణ సదృశ. ఆమెలో రజస్తమాలు వ్యాపించిన త్రైగుణ్యం పొంది ఆ దేవి లౌకికమైన సారస్వత సృష్టికి ఆలంబనమై ఇది వాగనుశాసనుడై బ్రహ్మ ఆదేశం. వాంగ్మయమైన అపరాధం వాగ్దేవి అపచారమన్న హెచ్చరిక ఆ కల్పనలోని సత్యలోకవాసి భూలోకవాసం పతనం కాని భూలోకానికి సరస్వతి అవతారణం శుభోదకమే కదా. మహానుభావుల బాధలో కూడా లోకానికి ఉపకారమే. ఇది హర్షకథా కల్పనలు. బాణుడు చాలా చమత్కారాలు. అతని వంశం అత్యంత ప్రాచీనమని చెప్పడానికి పుష్యభూతి కథ చెప్పారు. స్థానీశ్వరంలో ప్రభువైన పుష్యభూతి భైరవాచార్యుడు అన్న శైవ గురు ప్రసాదం వల్ల హేతాళ సాధనతో
విద్యాధరి విద్యను పొంది అతనికి లక్ష్మీ స్వసన్నురాలి నువ్వొక మహావంశాన్ని కర్తవవుతావు. నీ వంశంలో హరిశ్చంద్రుడి వంటి ఘనుడు హర్షుడన్న రాజు కొడతా. అప్పుడు నేను నా చేతిలోని ఈ లీలా కమలాన్ని వది అతనికి చామరగ్రాహినవు అని. ఆ రీతిగా హర్షుడి కావ్యనాయకుడిగా తీర్చిదిద్దటంలో దైవిక ఘటన సుందరంగా గుణాలంకార చారుత్వయుక్తం అత్యధికోజ్వలం కావ్యం ఆశ్చర్య సంపత్య నేరునేవామరద్రమ. గుణాలంకారాలు ఎంత శోభాయమానమైన కావ్యమైన ఉత్తమ నాయకుడిపై రచింపబడితే అది మేరు పర్వతంపై నాటిన కల్పవృక్షంలాగా మరింత ఉజ్వలంగా ఉంటుందని భట్ట ఉద్భటుడు అన్నాడు. అలాగే వాణుడు తన నాయకుడి అత్యంత ఉత్కర్ష ఆపాదించడానికి ఇంకొక కల్పన చేశాడు. అది ప్రభాకర వర్ధనుని రాణి యశోవతికి కలిగిన స్వప్నము. ఒకనాటి రాత్రి తెల్లవారుదామున తేజోరాసులై ఇద్దరు కుమారుడు కవచ కిరీట కుండలధారులై సుషుమ్నా కిరణ్ నుండి ఉదయించిన చక్కని పిల్లతో సహా ఆమె గర్భాన్ని చేల్చుకొని ప్రవేశిస్తున్నట్టుగా కలక్కని. తర్వాత ఆమె గర్భవతి. అప్పుడు ఆమె ఉదరి తనయేన హృదయే చ భర్తాతిష్టత్వా ద్విగుణితామివ లక్ష్మీమువాహ. అడుపులో కుమారుడు హృదయంలో భర్త వండటాన ఆమె ద్విగుణీకృతంగా రాజ్యలక్ష్మిని మోస్తున్నట్లుగా ఉంది. వాణుడు ఇలాంటి వర్ణనా చమత్తు ఎన్నో వ్యవధి లేక వదులుతుంటారు అంటే చెప్తారు. ఆ దంపతులకు క్రమంగా ఇద్దరు కుమారుడు ఒక కుమార్తె. వాళ్ళలో పెద్దవాడు రాజ్యవర్ధ, ఆడబిడ్డ రాజ్యశ్రీ. మనందరికీ ఆమె ఎన్నో అగచాట్లు పాలవుతారు. రాజు రాణి చనిపోతారు. ఒంటరి వాడే హర్షుడు శత్రువుల బారి నుండి తప్పించుకుపోయి రాజ్యశ్రీని వింధ్యాటవిలో కలుసుకోవటంతో హర్ష చరిత్ర అయిపోయింది. హర్షుడి తరువాత చరిత్రను బాణుడు రాయాలి. చరిత్ర ప్రకారం హర్షుడు రెండవ కొలకేసి చేతులు చివరకు ఓడిపోయాడు. అతను ఓడాడు గెలిచాడో ఎవరికీ పట్టింది. బాణుడి రచనలో మాత్రం అతడు మహానాయకుడు. చంద్ర పురూరవ నహుష యయాతి సుద్యుమ్న మాంధాత్రాది మహాచక్రవర్తుల కంటే గుణవంతుడుగా నిలిచి ఇది కవి ప్రతిభా కల్పితమై నాయక ఉత్కర్ష. ద్విజానాం రాజా గురుదార గ్రహణ మకాశీ ద్విజరాజైన చంద్రుడు గురువు భార్యను చేపట్టిన దుష్. గురూరవుడు బ్రాహ్మణ ధన తృష్ణతో ప్రియమైన ఆయువుని పోగొడు. బహుశుడు పరభార్యాభిలాష అయిన మహాభుజంగుడై. భుజంగ శబ్దంలో శ్లేషముంది. వితుడు అని సర్పము. దశరథుడు ఇష్టరామోన్నమాదంచేత మృత్యువును పొందాడు. ఇష్టుడైన రాముడి కోసం పిచ్చితో అని ప్రియురాలైన రామకాంతా వ్యామోహంతో, రామ అంటే స్త్రీ కైకన్నం, అలా ఏ రాజుకో పట్టిన దోషం. కానీ మా మహారాజు హర్షుడిలో మాత్రం ఇటువంటి దోషాలు లేవయ్యా అని కల్పిస్తాడు. కవేరల్పాపి వాగ్వృత్తి విద్వత్ కర్ణావతం సతి నాయుకో యది వర్ణ్యేత లోకోత్తర గుణోత్తర. కవి రచనలో పసలేకపోయిన లోకోత్తర గుణ విశిష్టుడైన నాయకుడిని వర్ణించిన కావ్యం విద్వాంసుల వీణుల విందవు అని భోజరాజు అన్నట్లే ఎంత సామాన్యుడైన నాయకుడైన కవి యొక్క ప్రతిభా ప్రాబల్యాన్ని లోకోత్తర గుణ విశిష్టుడిగా చిత్రింపవ అనటానికి బాణ హర్ష చరిత్రగా
ఉత్తమ పురుషుని చరిత్రం వర్ణింపబడిన కావ్యం ముఖం చూడకూడదు అని విద్యానాథుడు అన్నట్ట. అంత తీవ్రవాదులై ఆలంకారికుల వృత్తి మహాకవులు బాణుడి వంటిగా ఈ రీతిగా మాయనోత్కర్షను కల్పించు. హర్షచరితలో మాయనోత్కర్షతో పాటు ఇతివృత్త కల్పనలో వైచి మానారస పోషణ హృదయావజ్యకంగా వ్యక్తి వివేక వ్యాఖ్యానంలో రుయ్యకుడు హర్షచరితను గుర్తు చేసిన ప్రస్తావన ఈ సందర్భంలో స్మరించతగి. హేమ్నో భార శతాని వా ముదముచాం బృందాని వా దంతినా శ్రీహర్షేణ సమర్పితాని కవయే బాణాయ కృతాజ్యత యా బాణేన తు తస్య సూక్తి నికరై ఉట్టంకిత కీర్తయస్తాః కల్ప ప్రళయే ప్రియాంతిన మనాంమన్యే పరిమ్లానతాం భట్టబాణ కవి శ్రీహర్షుడు సమర్పించుకొని బంగారు మూటలు మదగజాల గుంపులు ఈనాడు ఎక్కడున్నాయి. కానీ బాణుడు తన సూక్తి సుధలతో చిత్రించి మహర్షుని కీర్తన కల్పాంతం దాకా కూడా మాసిపోనివి కదా అని అందాక చెప్పిన దానికి తాత్పర్యం రొయ్యకుడన్న మార్దాన్ని అని పేరాల భరత శర్మ గారు ఒక నమస్కారం పెట్టి హర్షచరిత కూడా మనకి చెప్పారు. స్వస్తి.